నారా చంద్రబాబు నాయుడు 2014 ఉంది కదా మేనిఫెస్టో, ఆ హామీల పత్రం, దాన్ని చదివించుకోండి. 1, 2, 3 చదివించుకోండి పిల్లలతో. ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి. ఆ 600లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏం అడగను. ఇక పలానాడికి ఓటేయమని అడగను. ఒక్కటి కూడా వేయలా. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సాక్ష్యం నిజం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు, ఎందుకైనా బెటర్ అని చెప్పి మళ్ళీ కొత్త హామీలతో వచ్చాడు. బస్సులో ఫ్రీ అంట. అమ్మా, మీరు ఇంట్లో పనులు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి ఇచ్చాడని బస్సులో తిరుగుతుంటారా? బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు? స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మాలను పంపిస్తారా? బస్సుకి తిరిగిరా? దేనికి బస్సుకి తిరగాలి? ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఒక్కసారి జగన్మోహన్ ఇస్తున్నాడుగా మీకు 15,000 అమ్మఒడి, నాడు నేడు చేస్తున్నాడుగా, మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా. 100 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు, 10 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా, బస్సు ఎక్కితే 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బస్సు అంట. ఎక్కడండి మీ ఇష్టం, పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఎప్పుడు దాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి. మీకు డౌటే లేదు. మీ మొత్తం వెనక్కి తీసుకుంటారు. మీకు పెన్షన్ ఎలా, ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు. నాడు నేడు మీ పిల్లలు, మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతారా? నా దేవాంశ ఇంగ్లీష్ చదువుతాడు, నా మనవడు. మీ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదవాలి? తేడా ఉండద్దు అన్నాడు కదా. ఎస్సీలో పుట్టాలు ఎవరు కోరుకుంటారు అంటే, ఎస్సీలు అంటే ఎవరు? మాలా మాదిగ సోదరులు, మాలాళ్ళు, మాదిగాళ్ళు. ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా? మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు. కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా? మీకు బుసెక్కిస్తాడా? ఇంకనేం విమానం ఎక్కి వారం అమెరికా చూపిస్తారు. అలా ఏదైనా చేస్తాడు, హైదరాబాద్ సముద్రంలాగా. దుర్మార్గుడు, అస్సలు నమ్మొద్దు. ఎందుకు చెప్పంటారా? మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది. అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు 2 ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గతి లేదు, అక్కడే ఉంటాడు, అందుకే ఆయన ఫోటో. చంద్రబాబు నాయుడు అతనిదే, వాళ్ళు జరదే పెట్టుకున్నారు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా పక్క. మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి? మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్. నేనే చెప్తాను మీకు. మీరు అమాయకులు, మీకు అన్నీ తెలియవు కదా, పేపర్ చదవలేరు కదా. అందుకని నేను చెబుతున్నానమ్మా, ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తా. నాకే ఆశలు ఆశయాలు లేవు. నేను అన్నీ ఉన్నవాడిని. దేవుడు నా పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉన్నా. తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగ్ రూట్ నేను పట్టించను తల్లి. ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడా పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి నన్ను. అది చెప్తున్నా. మోడీ గారు ఏమన్నారో తెలుసా? వచ్చే మేనిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో. ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు. చంద్రమండలంలో కూడా పంపిస్తానంటాడు. అలవి కాని హామీలు మొత్తం పెడతాడు.